రైతు భరోసా సంబరాలు రైతుల ఖాతాల్లోకి 9,000 కోట్లు జమ. సో అందుకని రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంబరాలు. ఒక్కటి అర్థం కాలేదు, దీంట్లో అసలు వింతేముంది కొత్తేముంది అనేది. అంటే తెలంగాణ ప్రజలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అరే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 11 సార్లు ప్రతి దఫాకి 7,700 కోట్ల చొప్పున ప్రతి రైతుకి రైతు బంధును అందజేసారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నవంబర్ 29న ఇద్దామనుకున్న పైసలు కాస్త 7,700 కోట్లు మాయం చేసేసి గతం డిసెంబర్లో పైసలు ఎగ్గొట్టింది. ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. రైతు బంధును కాస్త రైతు భరోసా అన్నారు. సమీక్షలు నిర్వహించి ఏం చేసారు తెలుసా? పోనీ వీళ్ళు అన్న రోజు ఎకరానికి 7,500 అని చెప్పారు కదా, పోనీ అదన్నిచ్చిర్రా? అది లేదు, ఏకంగా ఒక బంధునే ఎత్తేసారు. భరోసా చెప్పారు కానీ మేము రైతు బంధు లెక్క ఇస్తాము ఈ ఒక్క దఫా అన్నారు, దాన్ని కాస్త ఎత్తేసారు. అయిపోయిందా? 7,700 కోట్లు మరి ఎవరి జేబులో పోయినాయో ఎవరి బిల్లులో పోయినాయో మళ్ళీ అది కూడా తెలియదు. ఇక రెండోసారి ఇస్తామని చెప్పి ఏమన్నారు, ఇక సమీక్షలు చేసిరు, ఇది అన్నారు అదన్నారు. పోనీ ఏదైనా ఒక సీలింగ్ తెస్తారేమో, మరి 4 ఎకరాలకో 7 ఎకరాలకో 10 ఎకరాలకో అనుకున్నాం. ఊరించి ఏం చేసిరనంటే ఇగో రైతు భరోసా నిధులు ఇస్తున్నామని చెప్పేసి ఎంత ఇచ్చిరయ్యా అంటే 5,000 చొప్పున ఎకరానికి. గుంటలు 1 ఎకరం 2 గుంటలు 3 గుంటలు ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల వరకు అని చెప్పిరు. ఆ 4 ఎకరాలకు కూడా అందరికీ రాలి. గీ ముచ్చటంతా రైతులకు ఎరికే. అది కాస్త అయిపోయిందా? మళ్ళీ మధ్యలో ఇంకోటి వచ్చింది, అది కూడా అంతే. అడప అంటే అందరిని గుసబెట్టినాం భోజనాలకు, కానీ ఆడొక్కడికి ఇచ్చినట్టుగా చేసారు. ఇప్పుడు ఏందయ్యా అంటే అందరికీ ఇస్తున్నాం. అప్పుడేమన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు? అప్పట్లో మొత్తము బడాబాబులకు ఇచ్చిర్రు, 100 ఎకరాలకు ఇచ్చిర్రు, 50 ఎకరాలకు ఇచ్చిర్రు, గుట్టలకు చెరువులకు పెట్రోల్ పంపులకు రిసార్ట్స్లకు ఇట్లా రోడ్లకు వాటికన్నిటికీ మట్టి మశానం అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడేమైంది? ఇగో మేము అందరికి ఇస్తున్నాం చూడు అన్నారు. మరి ఎందుకు మార్చిరు ఈ మాట అంటే ఎలక్షన్లు రాబట్టి. ఏం చేయాలి మరి? ఇప్పుడు ఓటు వేయాలంటే రైతు భరోసా ఇవ్వాలి. ఫస్ట్ మనకు రైతు కుటుంబాలను గుర్తుపెట్టుకుంటే రైతులకు వేసారు అనుకో, ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేస్తారని చెప్పేసి ఇవాళ 9,000 కోట్లు జమ చేసినామని గొప్పగా చెప్పుకుంటున్నామని చెప్పేసి రైతు సంబరాలు చేసుకుంటున్నామని చెప్తున్నారు.